హాయ్ ఫ్రెండ్స్, సూర్య గారు నటించిన కంగువా మూవీ చూశాను. యాక్టర్స్ బాబీ డియోల్ ఇంకా దిశా పటాని గారు ఉన్నారు. ఈ మూవీ 2019 లోనే స్టార్ట్ అయింది. కోవిడ్ వల్ల ఇంకా ఇతర కారణాల వల్ల ఈ మూవీ నిలిపివేయబడింది. మళ్ళీ 2022 లో ఈ మూవీ స్టార్ట్ చేశారు. 2024 నవంబర్ 14th థియేటర్ లో రిలీజ్ చేశారు. దిస్ మూవీ డైరెక్టర్ బై శివ. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ స్టోరీ ఏంటి, ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు ఏంటి అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందు ఈ మూవీ స్టోరీ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఒక చిన్న పిల్లవాడి మీద ఈ మూవీ స్టోరీ వెళ్తుంది. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక 20 minutes వరకు ఇప్పటి కాలంలో షూటింగ్ చేశారు, అంటే 2024 లో. మిగతాదంతా గ్రీక్ దేశస్తులు ఉన్నప్పుడు, అంటే 1070s లో ఈ మూవీ స్టోరీ వెళ్తుంది. ఈ మూవీ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఏమీ చెప్పను, జస్ట్ బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. మీ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ని పాడు చేయను. గ్రీక్ దేశస్తులు అన్ని దేశాలని ఆక్రమించటంతో ఈ మూవీ 5 ఊర్ల మధ్య నమ్మక ద్రోహంతో స్టార్ట్ అవుతుంది. మూవీలో మెయిన్ పాత్ర చేస్తున్న పిల్లవాడికి సూర్య గారికి సంబంధం ఏమిటి, 1070s లో గ్రీక్ దేశస్తులకి విలేజ్ ట్రైబ్స్ కి గొడవ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. డిఎస్పీ గారు మ్యూజిక్ బాగా కొట్టారు. బాబీ డియోల్ గారు విలన్ గా, ట్రైబ్స్ విలన్ గా బాగా నటించారు. ఇంకా హీరోయిన్ దిశా పటాని గారి విషయానికి వచ్చేస్తే ఆమె స్క్రీన్ టైం తక్కువ ఉంది, కానీ ఓకే అనిపించింది. ఈ మూవీలో కోవే సరళ గారికి ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆవిడ్ని 70mm స్క్రీన్ లో చూసాను అనిపించింది. ఇంకా ఈ మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే మూవీలో వాయిస్ క్లారిటీగా లేదు. మూవీలో యాక్టర్స్ మాట్లాడే మాటలు కూడా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మూవీలో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయికి మూవీ స్టార్టింగ్ ఏం జరిగింది అన్నది చూపించలేదు. బహుశా అది నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తారేమో. సూర్య గారు నటించిన కంగువా మూవీ గురించి ఏం చెప్పాలి భయ్యా, మూవీ కొంచెం అటు ఇటుగా ఉంది. 350 కోట్లు పెట్టి తీశారు, మిక్స్డ్ టాక్ నడుస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ లో ఆడియన్స్ ఫాస్ట్ స్క్రీన్ ప్లే మూవీస్ ని కూడా తీసుకుంటున్నారు, కానీ ఈ మూవీ ఇంకా ఫాస్ట్ గా ఉంది. ఈ మూవీలో మెయిన్ డిసప్పాయింటింగ్ ఏంటంటే యాక్టర్స్ మాట్లాడుకునే వాయిస్ అంత క్లారిటీగా లేదు. ఒకవేళ నాకే చెవులు పనిచేయట్లేదేమో అని నా పక్కన కూర్చున్న వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే మూవీ వెళ్తుంది గానీ వాయిస్ అర్థం కావట్లేదు భయ్యా అని అన్నారు. మూవీలో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి పేరేంటో కూడా నాకు అర్థం కాలేదు. ఒకవేళ థియేటర్ లో సౌండ్ ప్రాబ్లం ఉందేమో అని అనుకున్నాను, కానీ నెక్స్ట్ నేను మట్కా మూవీ చూశాను, ఆ వాయిస్ క్లారిటీగానే వినిపించింది. కంగువా మూవీ మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఈ మూవీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే కార్తిక్ గారి క్యామియో రోల్. ఎవరైనా నన్ను సూర్య గారి యాక్టింగ్ ఇష్టమా, నీకు కార్తిక్ గారి యాక్టింగ్ ఇష్టమా అని అడిగితే నేను కార్తిక్ గారని చెప్తాను. కార్తిక్ గారికి సూర్య గారికి మధ్యన మూవీ ఉంటుంది పార్ట్ 2, దానికోసం నేను ఎంతో వెయిట్ చేస్తున్నాను. సూర్య గారికి ఉన్న క్రేజ్ ని బట్టి ఈ మూవీ బడ్జెట్ ని రాబడుతుందేమో గానీ హిట్ అయితే కాదనేది నా అభిప్రాయం. మీరు కూడా ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్.